ఏదో పని మీద బయటికి వెళ్తానన్నావు. అవును, శిశిరం చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఈలోపు ఒక చిన్న పని ఉంది. అదేంటో చెప్పు, నేను చూసుకుంటాను కదా. మనం ఫైనాన్షియర్ దగ్గర అప్పు తీసుకున్నాం కదా, అది ఇంట్రెస్ట్ ఎంత అయింది, మొత్తం మనం ఎంత కట్టాలి, ఏంటో వివరాలన్నీ తెలుసుకోవాలి. ఒకసారి ఫైనాన్షియర్ని కలిస్తే బాగుంటుంది. అవును, ఒకసారి కలిస్తేనే బాగుంటుంది. కానీ శివగామి, ఈ ఇంట్రెస్ట్ అసలు అంతా లెక్కేస్తే చాలా ఎక్కువ అవుతుంది. కానీ తీర్చాలి కదా, తప్పదుగా. రుణభారం ఉంచుకోకూడదు కదా. ఎలా తీరుస్తాం? అవసరమైతే లోన్ తీసుకుందాం. ఎక్కడ? బ్యాంకులోనా? అవును. అవసరం లేదు మేడం, మనీ పూర్తిగా ఎక్కడుందో మనకు తెలిసిపోయింది. మనం కలెక్ట్ చేసుకోవాల్సిందంతా కలెక్ట్ చేసుకున్నాం. ఆంటోనీ మిస్టర్ బీని తీసుకుని వస్తా అన్నాడు. ఎంత కలెక్ట్ అయింది? ఆల్మోస్ట్ అంతా తీసుకున్నారు మేడం. ఇంకా ఒక చోట పెట్టిన మనీ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. అది కలెక్ట్ చేసుకోవడానికి ఆంటోనీని మిస్టర్ బీని పంపించాను. మరి ఆ మిస్టర్ బి ఏదైనా సమస్య క్రియేట్ చేస్తే? ఏం కాదు సార్, వాడు పూర్తిగా భయపడిపోయాడు. భయంతో చస్తున్నాడు. డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాడు. మీతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. వాడు కోరలు తీసేసిన పాము అయిపోయాడన్నమాట. ఇంతకీ మనీ అంతా కలెక్ట్ చేసినట్టే కదా? ఒకసారి చెక్ చేశారా? కరెక్ట్ నోట్లేనా? ఒరిజినల్ నోట్లే. బయట ఆటో ట్రాలీ ఉంది, దాంట్లోనే మనీ అంతా ఉంది. కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను. ఓ, ఇందులో కొంత అమౌంట్ ఉంది. అలాగే గుణ, నీ వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. నీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. నేను చేసిన తప్పులకి పరిహారంగా ఈ పని చేశాను అనుకోండి మేడం. సరే శివగామి, నేను ఒకసారి ఆ ఫైనాన్షియర్ గారిని మీట్ అయ్యి వస్తాను. సరే, మాట్లాడేసిరా. గుణ, అసలు నీ సాయం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదు. అలా అనకండి మేడం, నేను మారడానికి ఒక అవకాశం దొరికింది. మీకు చేసిన ద్రోహానికి, మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి ప్రాయశ్చిత్తంగా ఈ హెల్ప్ చేస్తున్నాను. మీరు నన్ను క్షమించడమే చాలా గొప్ప విషయం మేడం. మీది చాలా గొప్ప మనసు. ఇట్స్ ఓకే గుణ. ఆంటోనీ ఎంతసేపట్లో వస్తాడు? కొంచెం సేపట్లో వచ్చేస్తారు మేడం. నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి. నువ్వు కొంత అమౌంట్ తీసుకుని వెళ్ళి, ఒక అగ్రిమెంట్ ఉంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయించాలి. అర్థమైంది మేడం. ఆ భానుమతి వాళ్ళ దగ్గర చేసిందే కదా, అది నేను చూసుకుంటాను. దాని గురించి మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు ఇవన్నీ తీసుకోండి. ఏమైంది? అయ్యగారు, శిశిర గారు. ఏమైంది? శిశిర గారు, శిశిర గారు. ఏమైంది శిశిరకి? శిశిర గారు కనిపించడం లేదు. ఏం చెప్తున్నావు? నువ్వే కదా శిశాన్ని తీసుకెళ్ళావు. నేను శిశిర గారు మార్కెట్కి వెళ్ళాము. రండి మేడం. వస్తాలే పదా.